ಗ್ರಾಮದಲ್ಲಿ ಭೀಕರ ಕೃತ್ಯ, ಜಮೀನಿಗೆ ಅಕ್ರಮ ಪ್ರವೇಶ, ಲಕ್ಷಾಂತರ ಮೌಲ್ಯದ ಬೆಳೆ ನಾಶ ಮಾಡಿ ಮಹಿಳೆಗೆ ಪ್ರಾಣ ಬೆದರಿಕೆ ಆರೋಪ. ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಎರಗಂಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಸಾಲ ಸೋಲ ಮಾಡಿ ಕಷ್ಟಪಟ್ಟು ಬೆಳೆದಿದ್ದ ಲಕ್ಷಾಂತರ ರೂಪಾಯಿ ಮೌಲ್ಯದ ಸೌತೆಕಾಯಿ ಬೆಳೆಯನ್ನ ದುಷ್ಕರ್ಮಿಗಳು ನಾಶಪಡಿಸಿ ಚೇಲಗಳಲ್ಲಿ ಎತ್ತೊಯ್ದಿರುವ ಅಮಾನವೀಯ ಘಟನೆ ನಡೆದಿದೆ. ಕಣ್ಣೆದುರೇ ಕೈಗೆ ಬಂದ ಬೆಳೆ ನಾಶವಾಗಿದ್ದನ್ನು ಕಂಡು ದಿಕ್ಕು ತೋಚದಂತಾಗಿರುವ ರೈತ ಕುಟುಂಬವು ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಆಕ್ರಂದನ ಮುಗಿಲು ಮುಟ್ಟಿದೆ. ಮಾಧ್ಯಮದ ಜೊತೆ ಮಾತನಾಡಿದ ವೆಂಕಟಲಕ್ಷ್ಮಮ್ಮ ಮತ್ತು ಕುಟುಂಬಸ್ಥರು ಎರಗಂಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲೇ ಸರ್ವೆ ನಂಬರ್ 297/2 1 ಎಕರೆ 29 ಗುಂಟೆ ಜಮೀನು ವೆಂಕಟಲಕ್ಷ್ಮಮ್ಮ ಎಂಬುವರ ಹೆಸರಿನಲ್ಲಿದ್ದು, ಅವರ ಕುಟುಂಬವೇ ಇದನ್ನು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಂಡು ಸಾಗುವಳಿ ಮಾಡುತ್ತಿದ್ದು, ಈ ಜಮೀನು ನೀರಾವರಿ ಜಮೀನಾಗಿದ್ದು ಸುಮಾರು ಬೆಳೆಗಳನ್ನು ಬೆಳೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದು, ಈ ಹಿಂದೆ ಟೊಮೊಟೊ ಬೆಳೆದ ಬೆಳೆಯು ಸಂಪೂರ್ಣವಾಗಿತ್ತು. ಅದೇ ಸಾಲಿನಲ್ಲಿ ಸುಮಾರು 3 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಖರ್ಚು ಮಾಡಿ ಸಾಂಬಾರು ಸೌತೆಕಾಯಿ ಬೆಳೆದಿದ್ದರು. ಪ್ರಸ್ತುತ ಬೆಳೆಯು ಹೂವು ಮತ್ತು ಕಾಯಿ ಬಿಡುವ ಹಂತದಲ್ಲಿತ್ತು. ಹೀಗಿರುವಾಗ ದಿನಾಂಕ 26/7/2026 ಮಧ್ಯಾಹ್ನದ ವೇಳೆಯಲ್ಲಿ ಅದೇ ಗ್ರಾಮದ ಹಾಗೂ ಪಕ್ಕದ ಕುರುಪಲ್ಲಿ ಗ್ರಾಮದ ವೆಂಕಟರಮಣಪ್ಪ, ವೆಂಕಟಲಕ್ಷ್ಮಮ್ಮ, ಪ್ರಕಾಶ್, ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ರಾಮಣ್ಣ, ಲಕ್ಷ್ಮಿ, ಬಾಬು, ಶ್ರೇಯ, ಪ್ರಮೀಳಮ್ಮ ಸೇರಿದಂತೆ 10ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಜನರ ಗುಂಪು ಜಮೀನಿಗೆ ಅಕ್ರಮವಾಗಿ ಪ್ರವೇಶಿಸಿದೆ. ಜಮೀನಿಗೆ ನುಗ್ಗಿದ ದುಷ್ಕರ್ಮಿಗಳು ಬೆಳೆದು ನಿಂತಿದ್ದ ಸೌತೆಕಾಯಿ ಗಿಡಗಳನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕಿತ್ತು ಚೇಲಗಳಿಗೆ ತುಂಬಿಕೊಂಡು ಪರಾರಿಯಾಗಿದ್ದಾರೆ. ಈ ವೇಳೆ ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದ ರೈತನ ಹೆಂಡತಿಯನ್ನು ಅಸಭ್ಯ ಶಬ್ದಗಳಿಂದ ನಿಂದಿಸಿ ಹಲ್ಲೆಗೆ ಯತ್ನಿಸಿ ಪ್ರಾಣ ಬೆದರಿಕೆ ಹೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇದರಿಂದ ತೀವ್ರ ಭಯಭೀತಳಾದ ಮಹಿಳೆ ಸ್ಥಳದಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಂಡು ಪ್ರಾಣ ಉಳಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. 3 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಸಾಲ ಮಾಡಿ ಬೆಳೆದ ಬೆಳೆಗೆ ಕೈಗೆ ಬರುವ ಸಮಯದಲ್ಲಿ ಹೀಗೆ ನಾಶ ಮಾಡಿದ್ದಾರೆ. ನಮಗೆ ಮತ್ತು ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಪ್ರಾಣ ಭಯವಿತ್ತು. ನಮ್ಮ ವಿರುದ್ಧ ಕೊಲೆ ಸಂಚು ನಡೆಸುತ್ತಿದ್ದಾರೆ. ನಮಗೆ ಸೂಕ್ತ ನ್ಯಾಯ ಸಿಗಬೇಕು ಎಂದು ಸಂತ್ರಸ್ತ ರೈತ ಕುಟುಂಬವು ಕಣ್ಣೀರಿಡುತ್ತಾ ಆಕ್ರೋಶ ಹೊರಹಾಕಿದ್ದಾರೆ. ಲಕ್ಷಾಂತರ ರೂಪಾಯಿ ನಷ್ಟ ಅನುಭವಿಸಿ ಬೀದಿಗೆ ಬಿದ್ದಿರುವ ರೈತ ಕುಟುಂಬಕ್ಕೆ ಸರ್ಕಾರದಿಂದ ಸೂಕ್ತ ಪರಿಹಾರ ಸಿಗಬೇಕಿದೆ. ಜಮೀನಿಗೆ ಅಕ್ರಮ ಪ್ರವೇಶ ಮಾಡಿ ಬೆಳೆ ನಾಶಪಡಿಸಿ ಕೊಲೆ ಬೆದರಿಕೆ ಹಾಕಿರುವ ಕಿಡಿಗೇಡಿಗಳ ವಿರುದ್ಧ ಪೊಲೀಸರು ತಕ್ಷಣವೇ ಕಠಿಣ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಬೇಕೆಂದು ಕುಟುಂಬಸ್ಥರು ಪಟ್ಟು ಹಿಡಿದಿದ್ದಾರೆ. గిరగంపల్లి నా పేరు వెంకటలక్ష్మమ్మ, మా మామ పేరు నారాయణప్ప, మా అత్త పేరు సుబ్బమ్మ. మా మామ కొని నింది జమీను. మా మామ కొని మా మామ చచ్చిపోతానే మా అత్తకి చేసి ఇచ్చినాడు, చేపించుకున్నాము. మళ్ళా మా యజమానుడును మా అత్త ఇద్దరు చేపించుకోండి. మా యజమాని చచ్చిపోతానే మళ్ళీ నా పేరు చేపించుకోండాను. అందాక మాకేం గలాట్లు, రామాన్యాలు, తొందరలు ఏమీ లేదు సార్. బాగా పంటలు పెట్టుకుంటా ఉంటుమే. టమాటా వేసిండాము, కందులు వేసిండాము, ఇది మిరప చెట్టు పెట్టిండాము. అంతా చేసినా కూడా వాళ్ళు ఏం మాట్లాడలేమత. ఇక మొన్న దాచి చెట్టు పెట్టింటే 2 నెలలు అయిందే పోతా పిండికి వచ్చిండే. వచ్చి మేము పండగ చేసుకొని ఇంట్లో ఉంటే ఎవరు లేరు. బయట నేను నా కోడలు 2 కూలోళ్ళు ఉంటాం సార్. ఆ కూలోళ్ళు మేము ఉంటే మా కొడుకు ఇంట్లో పండగకి జనాలతో పిలిచి భోజనాలు పెడతా ఉండ్రి. ఇంకా ఒక ఇంట్లో ఉండే వాళ్ళకి భోజనాలు పెడతా ఉండే. మేము ఆ పక్క ఇది టమాటో చెట్లు కొసు దోక్కుంటా ఉంటుమే. వాళ్ళు 20 మంది వచ్చి ఆడవాళ్ళు 10 జనము, మగవాళ్ళు 10 జనం వచ్చి ఒక నిమిషానికి తీగబారిన చెట్లంతా పెరికి మూటల్లాగా పెట్టుకుని వేస్తూ ఉండ్రి. మేము వాటినికా వచ్చి మళ్ళీ మా కోడల చేత మా కొడుకు ఫోన్ చేపిస్తున్నాయి. ఫోన్ చేపించాలకి నా కొడుకును నా మనవుడు వచ్చాలకి వాళ్ళు మూటలు ఎత్తుకొనేసి ఉరికిరు సార్. మా ఈ వీటిలు కూడా నిలబడకండాను అంత సార్. మాకు ఇప్పుడు మాకు న్యాయం చేయాలి సార్. మాది ఇంకా మాకు చాలా లాస్ అయిపోయింది. దీన్ని ఇంకా మాకు న్యాయం చేయాల. పలారం కట్టేవాళ్ళు సార్. ఇది తాత్కాలిక ఇంకా చేస్తాను. రైతుమంతా 297/2 ఇదే వాళ్ళు వచ్చేసి ఆ పక్క 297/3. వాళ్ళు ఏం చేయడారు, ఇప్పుడు ఇది కూడా మాకే వస్తుందని చెప్పేసి వచ్చి ఈ దాచి చెట్లు పెట్టితే సాంబార్ చెట్లు మేము అబద్ధం పండగ ఏకాశి ఊళ్ళో లేమా ఇంటికా ఉంటే నేను ఆడవాళ్ళు కులాలు ఉంటుంది. 2 వచ్చేసి 15 మంది ఆడవాళ్ళు 5 జనము, మగవాళ్ళు 10 జనము వచ్చేసి దౌర్జన్యంగా వచ్చి మొలక లేకుండా పెరికినారు. మాడల్లో ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేసి మేము వచ్చే లోపల అంతా పెరికి బుట్టలాగా పెట్టుకునేది కంపల అంతా టోటల్గా. మేము వచ్చే లోపల అంతా ఒకరు జంప్ అయిపోయారు. అట్లా సరేలని చెప్పేసింది. మళ్ళీ స్టేషన్ దాకా వచ్చింది. ఆడ కంప్లైంట్ ఇస్తుంది. ఇప్పటికీ వాళ్ళు ఇప్పటికి రాలా ఏమే కంప్లైంట్ తీసుకోండి. ఇంకా ఇచ్చే వచ్చినామంతా తీసుకుంటాం, అంతా పిలిపిస్తాము. నష్టపరిహారం
కట్టిస్తామంటే ఇంకా ఇప్పటికి ఏమీ లే. మళ్ళీ నిన్న మాట్లాడుతుమే ఇప్పుడు పిలిపిస్తాము 10 గంటలకంటే ఇప్పటికీ ఏమీ లేదు. అందుకే ఇప్పుడు సొమ్ములో ఒక 6 లక్షల సొమ్ములు పెట్టి నా పేటలోనే ఉన్నాయి. 6 లక్షల సొమ్ములు పెట్టి ఇవంతా బండవాళ్ళు వేసి పంటలు పెట్టిండేది. ఈ ప్రకారం పంట పెరికేస్తే ఎట్లా సార్ మనం బతికేది పని? అంత దౌర్జన్యం అయిపోతే ఎట్లా? దీనికి ఏమి దిగులు భయం లేకుండా ఎవరు సపోర్ట్ ఈకనే వచ్చి అట్లా పెట్టేస్తా వాళ్ళ పని. సపోర్ట్ ఎవరిని ఇచ్చింటేనే కదా దాన్ని మాట్లాడేయలేదా? ఏందో కానీ పట్టించుకుంటా ఉన్నారు ఎవరన్నా కానీ. 4 నెలలు అయింది ఇప్పటికి ఒకటి కానీ ఇట్లా అయింది ఏమి ఈసారి ఏమి మళ్ళీ ఏరే దానికి అంతా కావాలా ముందర ఉండాలా. దీనికి మాత్రం మా ఇల్లే ఏరే దానికి బాగా వాడుకుంటారా, దీనికి మాత్రము ఏం చేయక ఇల్లే. అందుకే ఇది ఏం చేస్తారో మాకు న్యాయం చేయాలా. దీనికి నష్టపడతాము 4 లక్షలు సార్ ఖర్చు అది కట్టి వల్ల అదేమో మీరు చేయండి. వాళ్ళకి మీకు ఏమైనా ఉద్దేశపూర్వకంగా గలాట్లు ఏమన్నా? ఏమైతే ఇదే ఫస్ట్ అట్లా ఏమీ లేదు. ఇంకా మళ్ళీ వాళ్ళు మేము సర్వే చేపిస్తాం 3 మాటలు చేపిస్తే మనకే వచ్చా. వాళ్ళు మళ్ళీ అక్కడ పెద్ద మనిషి అయిపోతే మాకు 3 నెలల టైం మీద సర్వే చేపిస్తాము అంటారు. అట్లా ఉండి టక్కన పోయిందే కేసు వేసేసి ఎప్పుడేం చేసేదే సర్వేకి వెళ్ళా 3 నెలల టైం తీసుకుంటారు సర్వేకి వేస్తామని. సర్వే చేయకుండా పోయి కేసు పెట్టేసి అప్పుడే కేసు నడుస్తూనే ఉంది. మేము పంటలు పెడతానే ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి మొన్న ఎక్కడెక్కడ పండుగ ఆకాశ పండుగ గొప్పపోతుంది నాకు వచ్చేసి అంత 1 మొక్కలు అక్కడ సాంబార్ చెట్లు అంతా కంప్లీట్గా పోతారు. ఈ పానీ ఎవరి పేటలో ఉంది? మా ఎంపేటలో సార్ ఎంక్లోస్ మా మా ఎంపేటలో ఉంది. మేము పేటలో ఉంది కదా. పానీ ఉంది, డాక్యుమెంట్ అంతా కంపల్సరీగా ఉన్నాయి. 3 మాటలు సర్వే కూడా ఏంటి 3 మాటలు వచ్చి సర్వే కూడా కొలిచిండారు మనకే వస్తుందని చెప్పి వాళ్ళు అప్పుడేం చేసి టైం తీసుకుంటారు. 3 నెలల టైం మీద మేము సర్వేకి వేస్తాము, మేము పిలిపిస్తాము అంటే అట్లా చేయండి అని చెప్పి నేను మీకుంటే మీకు కానీ మాకుంటే మాకు కానీ అట్లా చేయండి సర్వేకి వేసుకోండి అని చెప్పి ఉండి పోయి టకాన పోయి కేసు పెట్టాయన. కేసు నడుస్తానంటే పంటలు పెడతా ఉన్నాం. ఎలాంటి మన పేటలో ఉంది. మన పేట లేకుంటే మనం వచ్చి పెట్టేకి ఏమి హక్కు ఉంటుంది మనకి మన పేటలో మేము పేటలో ఉండగా వచ్చి పంట పెట్టడం వేరే ఎక్కేస్తున్నాం. మనం వచ్చి మన ఏకదమ్మున ఎవరు లేని వచ్చేసి 15 మంది చెట్లు పెరికేసి ఎట్లా న్యాయం ఇంకేమో చేసి న్యాయం చేయాలి. గట్టిగా చెప్పు. నారాయణ కూలోళ్ళు మేము 2 ఉంటున్నాం. మేము ఆ పక్క పని చేస్తా అంటే ఈ పక్క వచ్చి చెట్లు అంతా పెరిగేసినారు. నేను అట్నాక కూతురు పెట్టేపాటికి వాళ్ళు 20 జనం వచ్చినారు. గలాట్ చేసేస్తారు మా మీద. ఇంకా ఏమన్నా అంటారని చెప్పి మేము దగ్గరికి పోలా కూతురు పెడితే మా యజమానికి ఫోన్ చేసి ఇచ్చేపాటికి వాళ్ళు వచ్చి పెరుక్కొని మూటలు పెట్టుకొని వెళ్ళిపోయారు. మేము ఆ కూతురు పెడితే మూటలు పెట్టుకొని వెళ్ళిపోయినారు. మా యజమాని వచ్చేపాటికి నరికేస్తాము చంపేస్తాము అంటారా. ఇంత పంట పెరికేసినారు. మాకు దానికి న్యాయం కట్టించల్లా. మేము ఆ దేవస్థానం పెట్టుకొని పూజ చేస్తా అంటే ఆ ఫోటోలు దీపము అన్నీ పెరికెత్తి బాయిలోకి వేసేసినారు. మాకు న్యాయం అంతా చూపించాలి సార్. చేసిండారు వాళ్ళు.